హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. మన వీడియో ఏంటి అంటే సద్దుల బతుకమ్మ వీడియో. చాలామంది 2 days సెలబ్రేషన్ వల్ల కన్ఫ్యూజ్ అయిపోయి కొందరేమో మండే సెలబ్రేట్ చేసుకున్నారు, కొందరేమో ట్యూస్డే సెలబ్రేట్ చేసుకున్నారు. అందులో మేము కూడా ఉన్నామన్నమాట. మేము ట్యూస్డే సెలబ్రేట్ చేసుకున్నాం. సో మాకు పువ్వులు ఏం దొరకలేదు, ఎందుకంటే మండే రోజు చాలా వరకు అమ్మడం ఆపేశారన్నమాట. నేను కొంచెం హాస్పిటల్లో అంటే బీపీ డౌన్ అయ్యి టెర్రస్ మీద కళ్ళు తిరిగి పడిపోతే కొంచెం హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సి వచ్చింది. ఎందుకంటే హెడ్కి ఇంజ్యూర్ అయింది కొంచెం, దానివల్ల వామిటింగ్ కూడా అయింది. సో కొంచెం సీరియస్ అనేసి చెప్తే నేను హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సి వచ్చింది. సో కొంచెం మూడ్ అంతా అప్సెట్ అయిపోయింది ఇంట్లో అందరిది. అందుకోసమని ఫెస్టివల్ మూడ్ పోయింది. ఇంకా మేము లేట్గా ఫ్లవర్స్ తీసుకోవడానికి కూడా వెళ్ళింది మా మమ్మీ. అక్కడ పువ్వులు అమ్మే వాళ్ళు కూడా అందరు వెళ్ళిపోయారు. ఇంకా పువ్వులు అమ్మలేదన్నమాట. సండే రోజుకే లాస్ట్ అయిపోయింది. నేను సండే రోజు పడిపోయాను. సో నేను మండే రోజు హాస్పిటల్లోనే ఉన్నాను. సో తను మండే రోజు తీసుకోవడానికి వెళ్ళే టైంకి ఆల్మోస్ట్ అన్నీ అమ్మేసుకొని వెళ్ళిపోయారన్నమాట అందరూ. ఇంకా హాస్పిటల్ నుండి వచ్చాను కదా, వాయిస్ కూడా కొంచెం బాగాలేదు. కాకపోతే మనం ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకోవాలి అనే ఇంటెన్షన్ స్ట్రాంగ్గా ఉండిందనమాట. అండ్ దసరాకి కూడా వెళ్దాం అనుకుంటున్నాను, కాకపోతే ప్రికాషన్స్ తీసుకొని వెళ్తాను. ఇంకొకటి ఏంటి అని అంటే ఎవ్రీ ఇయర్ మేము పెద్ద బతుకమ్మకి అంటే సద్దుల బతుకమ్మకి చాలా పెద్దగా బతుకమ్మను పేరుస్తాం. చిన్నగా పేర్చినా కూడా అంటే చాలా కలర్స్ ఉండేలాగైతే చూసుకుంటాం అన్నమాట. ఈసారి కలర్స్ కూడా ఏం లేవు, ఇంట్లో ఫెస్టివల్ మూడ్ కూడా ఎక్కువ అనిపించలేదు. ప్రసాదం కూడా ఎక్కువగా ఏం ప్రిపేర్ చేయలేదన్నమాట. ఓన్లీ నువ్వులు ఇంకా పల్లీలు ఉంటాయి కదా, అవి పొడి చేసి పెట్టారు. ఎందుకంటే నా ఒక్కదానికి ఇలా అవ్వడం వల్ల మొత్తం ఫ్యామిలీ మొత్తం డిస్టర్బ్ అయిపోయింది. బట్ పర్లేదు, నెక్స్ట్ టైం మాత్రం కంపల్సరీ మంచి వీడియో తీస్తాను నేను. అంటే సద్దుల బతుకమ్మ మా ఇంట్లో ఎలా జరుగుతుంది అని మార్నింగ్ టు బతుకమ్మ కంప్లీట్ అయిపోయే వరకు నేను కంప్లీట్ వీడియో తీసి నేను మీకు ఖచ్చితంగా చూపిస్తాను నెక్స్ట్ ఇయర్ పక్కా. ఈ ఇయర్ మాత్రం హెల్త్ బాగాలేదు కదా, అంటే బాగాలేదంటే సడన్గా అయిపోయింది. సాటర్డే వ్రతం అయిపోయిన తర్వాత సండే రోజు మార్నింగ్ బట్టలు ఆరేద్దామని టెర్రస్ మీదకి వెళ్ళి ఎలా పడిపోయానో కూడా నాకు అసలు తెలియదు అన్నమాట. సో ప్రసాదం అదంతా దేవుడి దగ్గర పెట్టేసిన తర్వాత మేము ఇక్కడ బతుకమ్మ సెలబ్రేషన్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ సెలబ్రేషన్స్ అవుతున్నాయి. మేము ట్యూస్డే సెలబ్రేట్ చేసుకున్నాం. చాలామంది మండే కూడా చేసుకున్నారట. కానీ ఇట్లా కన్ఫ్యూజన్లో 2 days కాకుండా ఒకటే రోజు అయి ఉంటే బాగుండు, ఎందుకంటే ఇంకా పబ్లిక్ ఎక్కువ ఉంటుంది, మంచిగా సెలబ్రేషన్ అవుతుంది. మనకి ఇక్కడ 2 days డివైడ్ అయిపోయేసరికి పబ్లిక్ కూడా డివైడ్ అయిపోయారు కదా, అందుకోసమని ఇలాగ అనిపిస్తుంది అన్నమాట. అండ్ నెక్స్ట్ ఇయర్ నేను మంచి వీడియో అంటే మార్నింగ్ టు నైట్ వరకు కంప్లీట్ వీడియో బతుకమ్మ ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం అనేది ఖచ్చితంగా తీసి పెడతాను. మనకి ఫ్లవర్స్ మిస్ అయ్యాయి, ఇంకా మూడ్ బాగాలేదు, హెల్త్ బాగాలేదు, ఇంకా ప్రసాదం కూడా ఎక్కువ చేయలేదు, అంతే లిమిట్, ఇంకా లిమిట్ క్రాస్ చేయకుండా మరీ అండర్ లిమిట్ అయిపోయింది. అది లిమిట్ కూడా కాదు, అలా అయిపోయిందన్నమాట. నా వాయిస్ కూడా ఒక 2 daysలో సెట్ అవుతుంది. మీకు దసరా వీడియో వరకు మేబీ సెట్ అయిపోతుంది నా వాయిస్. సెలైన్స్ ఎక్కినాయి, ఇంజెక్షన్స్ అయినాయి, ట్యాబ్లెట్స్ తీసుకుంటున్నా కదా, కొంచెం అలా ఉందన్నమాట. బట్ పర్లేదు, అంటే దసరా వరకు సెట్ అయిపోతుంది అనుకుంటున్నాను నేనైతే. అండ్ బతుకమ్మ రోజు కూడా మనకి అలా క్రాకర్స్ బ్లాస్ట్ చేశారు. ఇంకొకటి ఏంటి అని అంటే మనకి కొండ సురేఖ గారు కూడా వచ్చారన్నమాట. ట్యూస్డేనే సెలబ్రేట్ చేసుకున్నాం కదా, ట్యూస్డేనే వచ్చారు తను కూడా. అండ్ అప్కమింగ్ వీడియోస్లో అన్నీ పెడతాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బాయ్.